మంగళగిరి అనేటటువంటిది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేరుగాంచినటువంటి పరిస్థితి. ఎందుకు అంటే కనుక మంగళగిరిలో లోకేష్ నాయకత్వం వహిస్తున్నటువంటి నియోజకవర్గం కాబట్టి. లోకేష్ పేరు యువగళం పాదయాత్రతో తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారికి కూడా పెద్ద ఎత్తున కూడా గుర్తింపు వచ్చినటువంటి పరిస్థితి అయితే మంగళగిరి ప్రజలు మాత్రం లోకేష్ని అమితంగా అభిమానిస్తున్నారు. ఎందుకనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఈ యొక్క రాట్నాలను మనం చూసినట్లయితే కనుక మంగళగిరి నియోజకవర్గంలో ఎక్కువగా ఏదైతే నేతకారులు ఉండేటటువంటి పరిస్థితి, వాళ్ళకి చేదోడు వాదోడుగా లోకేష్ ఏదైతే ఈ నియోజకవర్గానికి సంబంధించి ఆయన ఏదైతే గతంలో కంటెస్ట్ చేసినటువంటి పరిస్థితి, ప్రస్తుతం నియోజకవర్గానికి సంబంధించి బాధ్యులుగా ఉన్నారు. ఆయన రేపు ఎన్నికలకు సంబంధించి ఏదైతే ఆయన పోటీ చేసేటటువంటి నేపథ్యం చూసుకుంటే కనుక ప్రజల్లో ఎక్కువగా కూడా స్పందన ఉన్నటువంటి పరిస్థితి మొత్తం మీద ఉన్నటువంటిది. ఆయన ప్రభుత్వం ఏవైతే సంక్షేమ పథకాలు అందిస్తున్నాయో వాటికి సమాంతరంగా ఆయన కూడా వ్యక్తిగతంగా కూడా పథకాలను అందిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నటువంటిది. ప్రస్తుతం మనం ఈ రాట్నాల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి మనం చూసినట్లయితే ఎంఎస్ఎస్ భవన్ వద్దకు మహిళలంతా కూడా చేరుకున్నారు. వాళ్లకు ఈ రాట్నాలు ఏ విధంగా ఉపయోగపడతాయి, లోకేష్ నాయకత్వంలో నిర్వహిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉపయోగపడతాయి అనేటటువంటిది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మంగళగిరి వచ్చి. ఓకే, ఏం పని చేస్తుంటారు? మగ్గం వేస్తారు మా అత్తయ్య గారు, నాకు కూడా వచ్చి. ఓకే, అంటే ఇట్లా మగ్గాలు ఇవ్వటం అనేటటువంటిది మీకు వృత్తిపరంగా ఎలా ఉపయోగపడుతుంది అంటారు? చాలా హెల్ప్ అవుతుందండి, బాగుంది. లోకేష్ గారు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం మీరు ఎలా భావిస్తారు? చాలా హెల్ప్ అవుతుంది, మాకు అన్నిటికీ బాగా ఉపయోగపడుతున్నాయి. మా అత్తయ్య మగ్గనే వేస్తారు, మాకు ఇది ఇస్తే చాలా హెల్ప్ అవుతుంది. నేను చుట్టుకోవడానికైనా. ఓకే, అంటే ఇంటి దగ్గరే ఉండి ఈ వర్తి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే లోకేష్ గారు లాంటి నాయకుడు ఇట్లాంటి కార్యక్రమాలు దీంతో పాటు ఇంకా హెల్త్ పరంగా చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్తున్నారు. ఆయనకి 2024లో ఆయనకి ఎలాంటి స్పందన ఉండబోతుంది మీరు ఎన్నికలకు సంబంధించి చూస్తే కనుక? ఎందుకంటే అభిమానం చాటుకునే పరిస్థితి ఉంటుంది అంటారు మహిళలు? ఉంటుందండి, ఖచ్చితంగా. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మంగళగిరి నుంచి. మంగళగిరిలో లోకేష్ గారు ఈ కార్యక్రమాలు చేపట్టడం ఎలా ఫీల్ అవుతున్నారు? బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎప్పటి నుంచి ఈ నేతకారులుగా మీరు మా రాట్నాలు పని చేస్తున్నారు? బట్టల నేత ఒక 25 సంవత్సరాల నుంచి ఇదే వృత్తి. ఓకే, ఇలాంటి నేతకారులకి రాట్నాలు ఇవ్వడం ఎలా ఫీల్ అవుతున్నారు? మంచిది, అన్నిటికీ మంచిదని. లోకేష్ గారికి ఏం చెప్తారు? ధన్యవాదాలు చెప్తామండి సార్. మీరు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? మీరు చెప్పండి. మంగళగిరి అయ్యా. ఓకే, ఏంటమ్మా ఎందుకు వచ్చారు ఇక్కడికి? చేనేతనా? ఇక్కడికి ఎందుకు వచ్చారు? అదే లోకేష్ గారి రాట్లాడిస్తారు, కళ్ళు ఇంటికాడ కూర్చొని చుట్టుకుంటాం, మా వృత్తి అది. ఓకే, ఇంకంతే, బాగుంది అంతా. లోకేష్ గారు మీకు రాట్నాలు ఇవ్వటం ఎలా ఫీల్ అవుతున్నారు? బాగుంది, ఇంటికాడ కూర్చొని చుట్టుకుంటానికి ఎలాంటి కార్యక్రమాలు చాలా చేయాలనుకుంటున్నారు? బాగా చేయాలనుకుంటున్నాం. అది మీరు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? ఏం పేరు మీ పేరు? పెట్టలాంకమ్మ. ఓకే, మంగళగిరి. మన దాకా నేతనేజ, ఇప్పుడు కనపరావు పోతే లడ్డీ తెచ్చుకుందామని లోకేశ్వరరావు గారికి పెడితే రాటం వచ్చినారంటే వచ్చా. ఓకే, లోకేష్ గారికి ఏం చెప్తారు మరి? మీకు రాట్నం ఇస్తున్నారు, మీ వృత్తికి సంబంధించి అండదండగా ఉన్నారు కదా. మాకు లోకేష్ గారు మాకు బతుకు తెరువు చూపించినాడు, మాకు చాలా సంతోషంగా ఉండాలి. మళ్ళా లోకేష్ గారే రావాలా అని చెబుతాం. ఓకే అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మంగళగిరి. ఏం వృత్తి చేస్తూ ఉంటారు? ఇది మగ్గం, పంటల పని, మగ్గం అవన్నీ చేస్తాను. ఓకే, మగ్గం సెలెక్ట్ అయ్యారు మగ్గానికి? మగ్గం లేదులేండి, నేను ఇదేలే పెట్టుకున్నారు. లోకేష్ గారు ఇస్తున్నారు. ఓకే, ఏమనిపిస్తుంది మీకు నేతకారులకి? బాగానే ఉంది. అంతే, అవును. ఇప్పుడు ఈ మగ్గం తీసుకెళ్ళి ఏం చేస్తారు మీరు? నేను చేసేది ఇదే ఇప్పుడు. ఇదే అవును. లోకేష్ గారికి ఏం చెబుతారు? మీకు మీ మహిళలకి ఎట్లాంటి మగ్గాలు ఇవ్వటం ఏమనిపి అట్లా మీరు చెప్పండి. మాది మంగళగిరి చేస్తున్నారు ఈ నేత? 20 ఏళ్ళ నుంచి చేస్తున్నామండి మేము ఇదే పని. ఎలా ఉంటుందమ్మా ఇది బిజినెస్? మీ చేతి వృత్తి ఎలా ఉంటుంది? పర్లేదు, కొంచెం కుటుంబం అంటే అదేలే నడిచేది. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు తగ్గిపోయింది. ఆయన మొగ్గనేస్తే మేము ఇంట్లో ఉండి కండీలు దొరుకుతుంటాం. అదే. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం లోకేష్ గారు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఒక ప్రజాప్రతినిధి నాయకుడు ఎట్లా? చాలా సంతోషంగా ఉందండి. ఇలా రాటాలు ఇవ్వటి మళ్ళీ చేయాలనుకుంటున్నా. ఓకే, మీరు చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు నేతకు సంబంధించి మీరేం చెప్తారు? అసలు దానివల్లే మేము జీవిస్తున్నాం అని చెప్తాము. పుట్టినప్పటి నుంచి మా పెద్దవాళ్ళు చేసేది అది, ఇప్పుడు మేము అదే చేస్తున్నాం. దానివల్ల మాకు ఇదే ఉపాధి. ఎందుకంటే మేము బయటకు వెళ్ళి చేయలేము, ఇది చేస్తేనే మా కుటుంబాలు గడుస్తాయి. అది
అంటే ఈ రాట్నం ద్వారా ఎన్ని క్లాతులు రోజుకు నేస్తూ ఉంటారు? అంటే ఇది క్లాతులు మేము నెయ్యం సార్, మేము వాళ్ళకి ఇస్తాం, నేసే వాళ్ళకి చుట్టిస్తాం, వాళ్ళు చేసుకుంటారు. ఇవి దారాలు దారాలకు ఉపయోగపడుతుంది. కండీలు చుట్టడానికి ఉపయోగపడింది. లోకేష్ గారు ఇట్లా ఇస్తున్నారు మగ్గాలు మహిళల కంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు? సంతోషంగా ఫీల్ అయ్యి. ఎట్లాంటి ఇంకా మంచి కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నారా? అవునవును. మీరు చెప్పండి అమ్మా, మీ పేరు ఏంటి, మీరు ఎక్కడ ఉంటున్నారు? శివకుమారి, మంగళగిరి. ఓకే, ఇక్కడికి ఎందుకు వచ్చారు? రాట్నాలు ఇస్తున్నారంటే వచ్చాం. లోకేష్. ఓకే, అంటే రాట్నాలు అవసరమేనా మహిళలకి వృత్తికి సంబంధించి? ఓకే, ఎలా ఎలా ఉపయోగపడతాయి? ఇంట్లో ఉండి చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. ఓకే, మీరు చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు నేత? మేము 20 ఏళ్ళ పైన చేస్తున్నాం. ఈ రాటాలు చుట్టుకుంటాం మేము ఇంట్లో ఉండి, మగవాళ్ళు మగ్గాళ్ళు అంతా. ఓకే, అంటే ఎలాగ జీవన పరిస్థితి ఎలా గడుస్తుంది? ఇదే అట్టాగే గడుతుంది. లోకేష్ గారు ఇట్లా ఇస్తున్నారు రాట్నం లేక ఇంట్లో ఉండి చేసుకుంటుంటాం మేము. అంతే. ఓకే, మీరు చెప్పండి. నాది మంగళగిరేనండి. 40 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి ఈ పని. లోకేష్ గారి పదవులు లేకపోయినా కూడా అన్ని పదవులు చక్కగా చేస్తున్నాం. లోకేష్ గారే రావాలి మళ్ళీ అని. మీరు ఈ రాట్నానికి సంబంధించి రాట్నం మీ ఇంట్లో ఉన్న అన్నాళ్ళు లోకేష్ గారు గుర్తు ఉంటాడు. ఓటు పుట్టిన కాడి నుంచి లోకేష్ గారికి వేసాం మేము ఓటు. అది సంగతి. అంటే ఇంకా ఇంకా ఎట్లాంటి ఇంకా చేయాలని ఇంకా చేయాలని. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇవి ఒక నేత వృత్తిలో? ఎప్పటి నుంచి ఉన్నారు? నేను 40 ఏళ్ళ నుంచి చేస్తున్నానండి. ఇట్లాగే నేత కన్నీళ్ళు చుట్టుకుంటున్నాను. ఇప్పటికి కూడా కన్నీళ్ళే చుట్టుకుంటున్నాను. లోకేష్ గారు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయటం, రాట్నాలు ఇవ్వటం కావచ్చు, హెల్త్ క్యాంపులు పెట్టడం కావచ్చు, లేకపోతే యువతకి ట్రైనింగ్లు ఇవ్వటం కావచ్చు, ఇవన్నీ చేస్తూ ఉన్నారని తెలుసా మీకు? తెలుసు. ఏమనుకుంటున్నారు? ఇట్లాంటి నాయకుడు కావాలనుకుంటున్నారు? కావాలని అనుకుంటున్నాను. ఇదే పరిస్థితి ఏదైతే మహిళలంతా కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలో చేరుకోవటం జరిగింది. వీళ్ళంతా కూడా ఏదైతే మంగళగిరి నియోజకవర్గం అంటే నేతకారులకు పెట్టింది పేరు. ఏదైతే సాక్షాత్తు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కూడా మంగళగిరి నుంచి చేనేతకు సంబంధించినటువంటి శారీలు అంటే చీరలను కొన్ని తీసుకువెళ్ళారంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాధాన్యత అంతా నేతకారులకు అనేటటువంటి స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు ఉన్నటువంటిది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఈ రాట్నాలన్నింటినీ కూడా లోకేష్ తన సొంత నిధులతో ఏదైతే మహిళలకు ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి చేనేతకారుల కుటుంబాలకు చేదోడు వాదోడుగా ఉండేటటువంటి కార్యక్రమం చేపట్టినటువంటి పరిస్థితి మొత్తం మీద కనిపిస్తున్నటువంటి తీరుంది. ఎవరైతే ప్రజాప్రతినిధిగా ఉండాల్సినటువంటి వ్యక్తి లోకేష్ లాగే ఉండాలనేటటువంటి ఒక అభిప్రాయాన్ని మహిళలు అయితే వ్యక్తం చేస్తున్నటువంటి తీరు మొత్తం మీద కనిపిస్తున్నటువంటిది. దీంతోపాటు లోకేష్ ఈసారి 2024లో గెలిస్తే మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు చేపడతారనేటటువంటి ఆశాభావం అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి మహిళలంతా కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇది ఇక్కడ మంగళగిరిలో రాట్నాల పంపిణీకి సంబంధించినటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి సమాచారం.